హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 21లో ఏమేమి తిన్నానో అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే డైలీ ఎంత వెయిట్ లాస్ అవుతున్నానో, అసలు అవుతున్నానో లేదో కూడా అప్డేట్ అయితే ఇస్తున్నాను కాబట్టి వీడియో ఎండ్లో అయితే చూపించేస్తాను. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 16/8 అండ్ 5:2 ఇలా ఉంటుంది కదా. ఇందులో మనం 16:2 చేస్తున్నాం, అంటే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాము. యాక్చువల్లీ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చాలా వరకు నాకు బాడీ ఇంచ్ లాస్ అనేది జరిగింది అండ్ ఫేస్ కూడా చిన్నగా అయింది. అలాగే మనం ఈ డైట్లో అన్నీ తింటున్నాం, లైక్ రైస్ వదిలేట్లేదు, చపాతీ, రోటీ అన్నీ తింటున్నాం కదా. అలాగే ఫ్రూట్స్ తింటున్నాము. సో ఈ విధంగా అన్నీ తినుకుంటూ ఏదైనా ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటే అది ఓన్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లోనే. అయితే యాజ్ యూజువల్ మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఒక 30 to 1 hour వర్కౌట్ అయితే చేసి ఇక్కడ నేను మిడ్ మార్నింగ్ స్నాక్ కోసం 4 బాదం అండ్ 2 వాల్నట్స్ సోక్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కోసం 2 డ్రై డేట్స్ కూడా సోక్ చేసి పెట్టుకున్నాను. ముందే చెప్పేస్తున్నాను, ఇవి మీరు సోక్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇవి సోక్ చేయగానే మనకి ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది డీటాక్సిఫై డ్రింక్ కదా. ఈరోజు డీటాక్సిఫై డ్రింక్ మనకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకోండి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకోండి. ఈ రెండింటిని కలిపి ఒక గ్లాస్ వాటర్లో వేసి మంచిగా మరిగించుకోవాలి. అది ఒక చిన్న టీ కప్పు నిండా వచ్చేటట్లు మరిగించుకోండి. ఈ విధంగా మరిగిన తర్వాత అందులో కొంచెం 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక చిన్న టీ కప్ నిండా తీసుకుంటే సరిపోతుంది. ధనియాలు, మెంతులు మనకి వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతాయండి. ఇది మనం మార్నింగ్ 10 AM తీసుకోవాలి. ఈ రెండు కూడా మనకి మెటబాలిజంని బూస్ట్ చేసి ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇది ఎంటీ స్టమక్లో తీసుకుంటే మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న 1/2 hour కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఈరోజు మనకి బ్రేక్ఫాస్ట్ ABC జ్యూస్ అయితే ఇచ్చారు. యాపిల్, 1/2 బీట్రూట్ అండ్ 1 క్యారెట్. 1 యాపిల్ తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక మనకి జ్యూస్ మిక్సర్ ఉంటుంది కదా, జ్యూస్ మిక్సర్లో వేసుకొని దీంతోపాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. దీన్ని ఒక గ్లాస్ జ్యూస్ తీసుకోండి, ఒక 100 ml జ్యూస్ తీసుకుంటే సరిపోతుంది. మీరు కావాలి అంటే ఫిల్టర్ చేసుకోండి, నేను ఇక్కడ ఫిల్టర్ చేసుకోకుండానే తీసుకుంటున్నాను. వీటిలో విటమిన్ A, C, E ఎక్కువగా ఉంటాయి అండ్ ఇవి బాగా ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉన్నా, ఇన్ఫెక్షన్స్ ఉన్నా అవి వాటితో ఫైట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. మనకి క్యారెట్లోని, బీట్రూట్లోని యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల పింపుల్స్ ఉన్న అండ్ స్కార్స్ ఉన్న ఇటువంటివన్నీ క్లియర్ అయిపోయి ఒక మంచి క్లియర్ స్కిన్ రావడానికి బీట్రూట్, క్యారెట్ అనేది మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల మెయిన్గా మనకి క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి డే అంతా ఆకలి వేయకుండా కాపాడుతుంది అనమాట, స్టమక్ ఫుల్గా ఉంచుతుంది. యాజ్ యూజువల్ మనం బ్రేక్ఫాస్ట్ తీసుకున్న 1/2 hour కానీ 1 hour గ్యాప్ ఇచ్చి మిడ్ మార్నింగ్ స్నాక్ తీసుకోవాలి. మిడ్ మార్నింగ్ స్నాక్లోకి 4 బాదం అండ్ 2 వాల్నట్స్ మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అవి తీసుకోండి. వాటితో పాటుగా టీ, కాఫీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. వితౌట్ షుగర్, వితౌట్ జాగరీ, వితౌట్ హనీ ఏమీ వేసుకోకూడదు. ఓన్లీ బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఏదైనా తీసుకోవచ్చు. అవి ఏవి కూడా పంచదార, బెల్లం ఏమీ లేకుండా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. స్నాక్ తీసుకున్న 1 hour కానీ 2 hour కానీ గ్యాప్ ఇచ్చి మనం లంచ్ తీసుకోవాలి. లంచ్లోకి ఈరోజు నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే 1 కప్పు చికెన్ తీసుకోవచ్చు, లేదంటే ఫిష్ తీసుకోవచ్చు. 150 grams ఫిష్ కానీ 150 grams చికెన్ కానీ తీసుకోండి. అదే వెజ్ తినే వాళ్ళైతే పాలకూర, పనీర్ వేసి పనీర్ కర్రీ తీసుకొని ఒక 150 grams అయితే తీసుకోండి. నేను ఈరోజు ఇక్కడ ఫిష్ తీసుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ వీక్ పనీర్ తీసుకున్నాను కాబట్టి. ఇక్కడ ఫిష్ కోసం ఫిష్ తెప్పించుకొని అందులో కొంచెం ఉప్పు వేసి మంచిగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న చేపల్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం అండ్ ఉప్పు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా కొంచెం లిటిల్ బిట్ వాటర్ వేసి మంచిగా కలిపేసుకొని ఒక 30 minutes అలా వదిలేయండి, మ్యారినేట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు చేపల పులుసులోకి మనకి చింతపండు మెయిన్ కాబట్టి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని కొంచెం వాటర్ తీసుకొని అందులో పెట్టి ఒక 10 minutes అలా వదిలేసి చింతపండు పల్పును కూడా తీసుకొని సెపరేట్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఫిష్లోకి ఆనియన్ టమాటో పేస్ట్ కావాలి కాబట్టి నేను పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. దానికోసం 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, అలాగే 3 పెద్ద సైజు టమాటాలని తీసుకున్నాను. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వాటితో పాటుగా కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు,
మీ దగ్గర కల్లుప్పు ఉంటే తీసుకోండి, చేపల పులుసుకి మంచిగా టేస్ట్ వస్తుంది సాల్ట్ కన్నా. దీంతో పాటుగా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఫైన్ పేస్ట్గా స్మూత్గా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకొని మరొకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు అందులోనే కొంచెం పసుపు, ఆల్రెడీ మనం కారం ఫిష్లోనే యాడ్ చేసాము అండ్ ఆనియన్ పేస్ట్లో కూడా యాడ్ చేసుకున్నాం కదా, నేను ఇక్కడ కారం ఏమీ యాడ్ చేయట్లేదు, కొంచెం పసుపు మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ ఫిష్ పీసెస్ని కూడా లైట్గా 1 by 1 వేసేసుకొని కదపకుండా మూత పెట్టి ఒక 5 minutes అలా వదిలేయండి మీడియం ఫ్లేమ్లో. అవి బాగా కుక్ అయిపోయి, మీరు గరిటె పెట్టి అస్సలు కదపొద్దు, బాగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఆ టైంలో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదా, ఆ చింతపండు పులుసు వేసి దాంతోపాటుగా అదే కప్పుతో ప్లెయిన్ వాటర్ కూడా వేసి మళ్ళీ కూడా గరిటె పెట్టి కదుపుకుండా మంచిగా 2 sides ప్యాన్ 2 sides పట్టుకొని మెల్లగా కలుపుకుంటే సరిపోతుంది, మొత్తం మిక్స్ అవుతుంది. ఇప్పుడు అందులో మనం మూత పెట్టి ఒక 5 to 10 minutes, ఒక 5 minutes మనం హై ఫ్లేమ్లో ఉంచండి. రిమైనింగ్ 5 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ ఫిష్ కర్రీలో మనకి కొంచెం కొత్తిమీర కూడా పైన గార్నిష్ చేసేసుకొని దించేసుకుంటే హాట్గా సర్వ్ చేసుకుంటే మనకి ఫిష్ కర్రీ ఎమ్మీగా ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ బ్రౌన్ రైస్ కుక్ చేసుకున్నాను. రైస్ని ఒక 100 grams తీసుకోండి. మీరు బ్రౌన్ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ తీసుకోవచ్చు, రెడ్ రైస్, వైట్ రైస్, బ్లాక్ రైస్ ఏదైనా తీసుకోండి. నేను ఇక్కడైతే బ్రౌన్ రైస్ తీసుకున్నాను. దాంతోపాటుగా నాకు ఫిష్ పీసెస్ ఇక్కడ పెద్దగానే ఉన్నాయి కాబట్టి ఒకటే ఫిష్ పీస్ తీసుకున్నాను అండ్ రిమైనింగ్ కర్రీ మొత్తం 150 grams తీసుకున్నాను. ఇదండి ఈరోజు మన లంచ్. వీటితో పాటుగా మీరు ఇంకా ఆకలి అనిపిస్తే కనుక కీరా అండ్ మజ్జిగ కూడా తీసుకోండి. మీకు ఒకవేళ బ్రౌన్ రైస్ లేకపోతే కనుక బాస్మతి రైస్ తీసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. వైట్ రైస్తో కంపేర్ చేస్తే కొంచెం బాస్మతి రైస్ బెటర్ అనమాట, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మనకి కొంచెం హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్లో బాగా. సో ఈరోజు మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. లంచ్ తీసుకున్న 2 hours గ్యాప్ ఇచ్చి 4 o'clockలో మనం ఈవినింగ్ స్నాక్ అయితే తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ కూడా మనకి ఆకలి అనిపిస్తేనే తీసుకోవాలి. యాజ్ యూజువల్ టీ కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు టీ కాఫీ తీసుకోవచ్చు. దాంతోపాటుగా మనం మార్నింగ్ డ్రై డేట్స్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై డేట్స్ని ఇక్కడ తీసుకోండి సరిపోతుంది. నేను ఇక్కడ టీ కాఫీ ఏం తీసుకోవట్లేదు, మీరు బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధంగా స్నాక్ తీసుకున్న 1 hour 2 hours గ్యాప్ ఇచ్చి 6 o'clock కల్లా ఈరోజు మన నైట్ డిన్నర్ ఒక ఫ్రూట్ బౌల్, మిక్స్డ్ ఫ్రూట్స్ అంటే ఏవైనా తీసుకోండి, మీ ఇష్టం, ఏ ఫ్రూట్ అయినా పర్లేదు, అందులోకి బనానా తప్పించి. ఇక్కడ నేను యాపిల్, ఆరెంజ్ అండ్ బొప్పాయి ఈ 3 తీసుకున్నాను. ఇవన్నీ కలిసి ఒక 200 grams ఫ్రూట్ బౌల్ తీసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రూట్ బౌల్ మీకు ఈ వెయింగ్ స్కేల్ మిషన్ లింక్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను, చెక్ చేసుకోండి. ఎందుకంటే డైట్ చేసిన వాళ్ళకి కానీ జిమ్ చేసిన వాళ్ళకి కానీ వెయింగ్ మిషన్ చాలా ఇంపార్టెంట్. సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను లింక్, బై చేసేసుకోండి. ఈ ఫ్రూట్ బౌల్తో పాటు మీరు ఒక 20 grams పెరుగు తీసుకోండి సరిపోతుంది మన నైట్ డిన్నర్. నైట్ డిన్నర్లోకి చాలా లైట్ వెయిట్ ఫుడ్ ఇచ్చారు కదా, ఎందుకంటే లంచ్లో మనం చికెన్, ఫిష్ తీసుకున్నాం కాబట్టి లైట్గా ఇచ్చారు. ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే మన ఈటింగ్ విండో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈటింగ్ విండోలో ఓన్లీ వాటర్ మాత్రమే, 0 calories ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే కోసం నేను ఇక్కడ స్ప్రౌట్స్ ఉన్నాయి, స్ప్రౌట్స్ కోసం పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. అలాగే వాటితో పాటుగా రేపు మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్లోకి ఒక స్మూతీ ఉంది. ఆ స్మూతీ కోసం చియా సీడ్స్ ఇక్కడ ఒక 1 tablespoon తీసుకొని వాటర్ వేసి మూత పెట్టి నానబెట్టి ఉంచేయండి. రేపు మార్నింగ్ బాగా మంచిగా ముద్దలు అవుతుంది. దాన్ని రేపు ఎలా తీసుకోవాలో చెప్తాను. అంతేనండి, Day 21 డైట్ ప్లాన్ కూడా అయిపోయింది కదా. నా వీడియో మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి నా వీడియోస్ని ఫాలో అయిపోండి. అలాగే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా వెయిట్ రెడ్యూస్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఈ లింక్స్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తగ్గుతారు కదా. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.